హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం లాజిస్టిక్ రిగ్రెషన్ గురించి తెలుసుకుందాం. సో లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసి రిగ్రెషన్ ఆల్గరిథం ఏం కాదు. సో ఇది వచ్చేసి ఒక క్లాసిఫికేషన్ ఆల్గరిథం. మెయిన్గా ఈ ఆల్గరిథంని వచ్చేసి మనం బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ కోసం యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఈమెయిల్ అనేది స్పామ్ ఈమెయిలా కాదా, లేకపోతే ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడా పాస్ అయ్యాడా, ఈరోజు రెయిన్ వచ్చే ప్రాబిలిటీ ఎంత, లైక్ మ్యాచ్ విన్ అవుతామా లాస్ అవుతామా, ఒక యూజర్ ప్రోడక్ట్ని కొంటాడా లేదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసం మనం మెయిన్గా లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది యూజ్ చేస్తాము. సో లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసి ఒక క్లాసిఫికేషన్ ఆల్గరిథం. ఇది వచ్చేసి సూపర్వైజ్ లెర్నింగ్ కిందికి వస్తుంది. లాజిస్టిక్ రిగ్రెషన్లో లైక్ మోడల్ అవుట్పుట్స్ వచ్చేసి ప్రాబిలిటీస్ వస్తాయి. సో ఈ ప్రాబిలిటీస్ని బేస్ చేసుకొని మనం అది లైక్ క్లాస్ 1కి చెందిందా లేకపోతే క్లాస్ 0కి చెందిందా అనేసి మనం డివైడ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మన దగ్గర ఇన్పుట్ ఫీచర్స్ ఉంటాయి x1 x2 అనేసి. సో మోడల్ అవుట్పుట్స్ వచ్చేసి ఇక్కడ ఏదో క్లాస్ 1 క్లాస్ 0 అలా ఉంటాయి అవుట్పుట్స్ వచ్చేసి. సో లీనియర్ రిగ్రెషన్లో అయితే మనము ఒక లీనియర్ కర్వ్తో డేటాని ఫిట్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రాబిలిటీస్ వస్తాయి. ఆ ప్రాబిలిటీస్ని మళ్ళీ మనం ఒక థ్రెషోల్డ్తో ఆ వాల్యూ కన్నా అబోవ్ ఉంటే లైక్ 1 అని, ఆ వాల్యూ కన్నా తక్కువ ఉంటే లైక్ 0 అని అలా క్లాసిఫై చేసుకుంటాము. సో ఇక్కడ మోడల్స్కి వచ్చేసి మనం ఇన్పుట్స్ ఏం చేస్తాము, మోడల్ అనేది ఒక హైపోథెసిస్ అనేది నేర్చుకుంటుంది, ఒక ఫంక్షన్. సో అవుట్పుట్ అనేది మనకు ఫైనల్గా 0 or 1 వస్తుంది. సో ఎలా వస్తుందో చూద్దాం. సో లాజిస్టిక్ రిగ్రెషన్లో లైక్ మనం ఇన్పుట్ తీసుకుంటాము. సో ఎలాగైతే లీనియర్ రిగ్రెషన్లో మనం వెయిటెడ్ సమ్ ఆఫ్ ఇన్పుట్స్ చేస్తాము, సేమ్ ఇందులో కూడా ఫస్ట్ లైక్ మనం వెయిటెడ్ సమ్ ఆఫ్ ఇన్పుట్స్ వచ్చిన తర్వాత, సో ఇక్కడ మనకి ఇన్పుట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్స్ అనేవి z అనే వాల్యూస్ అనేవి 1 to 10 వస్తున్నాయి అనుకున్నాం. సో మన ఫైనల్ గోల్ ఏంటి, లైక్ వాల్యూస్ అనేది ఏదో 0 or 1 అనే వాల్యూస్ కావాలి. సో ఈ వాల్యూస్ని మనం ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని మనం ఒక సిగ్మాయిడ్ ఫంక్షన్కి పాస్ చేస్తాం. సో ఫస్ట్ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో సిగ్మాయిడ్ ఫంక్షన్ వచ్చేసి 1/1 + e⁻−z. సో ఇప్పుడు z వాల్యూ అనేది లైక్ -∞ అనుకుందాం. సో అప్పుడు 1/1 + e⁻∞. సో 1/∞ ఈజ్ ఈక్వల్ టు 0. సో -∞ దగ్గర ఈ ఫంక్షన్ అనేది 0 అవుతుంది. సో z ఈక్వల్ టు +∞ తీసుకుంటే 1/1 + e⁻−∞. సో 1/1 + ∞ ఈక్వల్ టు 1/1 + 0. సో ఎప్పుడైతే చాలా ఎక్కువ +∞ దగ్గర ఈ ఫంక్షన్ వాల్యూ అనేది 1 వస్తుంది. సో మనం ప్లాట్ చేసినట్టయితే ఎక్కడో +∞ దగ్గర ఇప్పుడు వాల్యూ ఇక్కడ 1 అనుకుంటే ఇక్కడ 1 వస్తుంది. సో 0 దగ్గర చూసుకున్నట్లయితే మనం వాల్యూ అనేది 1/1 + e⁻−0 ఈక్వల్ టు లైక్ 1/2, దట్ ఈక్వల్ టు 0.5. సో 0 దగ్గర వచ్చేసి 0.5 వస్తుంది ఫంక్షన్ వాల్యూ. సో ∞ దగ్గర 1, 0.5 దగ్గర 0 దగ్గర 0.5, తర్వాత ఎక్కడో ∞ దగ్గర వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. సో ఇలా ఉంటుంది అనమాట సిగ్మాయిడ్. సో సిగ్మాయిడ్ ఫంక్షన్ వచ్చేసి ఇలా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మన కేసులో వచ్చేసి లైక్ మనకి ఇక్కడ వచ్చిన 1 to 10 రేంజ్లో వచ్చిన వాల్యూస్ని మనం ఇప్పుడు ఈ సిగ్మాయిడ్కి పంపిస్తే లైక్ సో ఈ సిగ్మాయిడ్ అనేది మనకు 0 to 1 మధ్యలో ప్రాబిలిటీస్ ఇస్తుంది. సో ఈ ప్రాబిలిటీస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రాబిలిటీస్
0.5 కన్నా తక్కువ ఉంటే మనం దాన్ని క్లాస్ 0కి అసైన్ చేసుకుంటాము. 0.5 కన్నా అబవ్ ఉంటే వాటిని మనం క్లాస్ 1కి అసైన్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనం లైక్ అది క్లాస్ 1కి చెందిందా క్లాస్ 0కి చెందిందా అనేసి మనం క్లాసిఫై చేసుకుంటాము. సో ఇది లైక్ లీనియర్ రిగ్రెషన్కి లీనియర్ రిగ్రెషన్లో మనం యాక్టివేషన్ ఫంక్షన్ ఏమేమి యూజ్ చేయము. ఇక్కడ వచ్చేసి సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ సిగ్మాయిడ్ వచ్చేసి మనకి ప్రాబిలిటీస్ బిట్వీన్, సో ఈ సిగ్మాయిడ్ వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు వచ్చిన వాల్యూస్ని 0 to 1 వాల్యూస్ మధ్యలో వాల్యూస్ అనేది ఇస్తుంది. సో ఈ వచ్చిన వాల్యూస్ని మనం థ్రెషోల్డ్ బేస్ చేసుకొని 0.5 కన్నా అబోవ్ ఉంటే లైక్ 1గా క్లాసిఫై చేస్తాము, లేకపోతే 0గా క్లాసిఫై చేస్తాము. సో ఈ విధంగా లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది వర్క్ అవుతుంది. సో లాస్ ఫంక్షన్ ఇన్ లాజిస్టిక్ రిగ్రెషన్. సో లాజిస్టిక్ రిగ్రెషన్లో లాగ్ ని లాస్ ఫంక్షన్గా యూజ్ చేస్తాము. సో లాస్ ఫంక్షన్ వచ్చేసి -1/m సిగ్మా ఈక్వల్ టు 1 to m యాక్చువల్ వాల్యూ ఇంటూ లాగ్ ఆఫ్ ప్రిడిక్టెడ్ వాల్యూ -1 - యాక్చువల్ వాల్యూ ఇంటూ లాగ్ ఆఫ్ 1 - ప్రిడిక్టెడ్ వాల్యూ. సో ఎప్పుడైతే మోడల్ యాక్చువల్ వాల్యూస్ని ప్రిడిక్టెడ్ వాల్యూస్ని కరెక్ట్గా క్లాసిఫై చేస్తుందో సో లాస్ వచ్చేసి క్లోజ్ టు 0 ఉంటుంది. అలా కాకుండా లైక్ మిస్ క్లాసిఫై చేసినప్పుడు 1ని 0గా 0ని 1గా క్లాసిఫై చేసినప్పుడు లైక్ లాస్ వచ్చేసి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో ఈ విధంగా మనం మోడల్కి కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు లైక్ లాస్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మినిమైజ్ చేయమనేసి. తర్వాత యూజింగ్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గారిథం యూజ్ చేసి లాస్ట్ని మనం మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ రిగ్రెషన్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్. సో లీనియర్ రిగ్రెషన్ అనేది లైక్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసి క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. సో లాజిస్టిక్ రిగ్రెషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ సాల్వింగ్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ వచ్చేసి మోడల్ అవుట్పుట్స్ కంటిన్యూస్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మోడల్ వాల్యూస్ అనేవి ప్రాబిలిటీస్ వస్తాయి 0 to 1 మధ్యలో. సో ఇక్కడ లాస్ ఫంక్షన్ వచ్చేసి MAE, MSC మీన్ అబ్సల్యూట్ లాస్, మీన్ స్క్వేర్ లాస్ ఉంటాయి. ఇక్కడ లాస్ ఫంక్షన్ వచ్చేసి లాగ్ లాస్. తర్వాత లైక్ లీనియర్ రిగ్రెషన్లో మనం ఏమి యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేయము. సో ఇక్కడ వచ్చేసి యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసి సిగ్మాయిడ్ యూజ్ చేస్తాము. సో ఇది లైక్ లీనియర్ రిగ్రెషన్కి లాజిస్టిక్ రిగ్రెషన్కి డిఫరెన్స్. సో థ్యాంక్ యూ. సిగ్మాయిడ్.